విధానాలతో ఆ పిల్లల ఖర్చులు భారం పెరిగినప్పుడు ఇక్కడ లోన్ తీసుకొని పంపించే పరిస్థితుల్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, అట్లాగే నాట్ ఓన్లీ విద్యార్థులు ఎడ్యుకేషనల్ లోన్ కోసం పంపించినటువంటి అంశాలే కాకుండా హోమ్ లోన్స్ కానీ లేకపోతే కార్ లోన్స్ కానీ ఇతర ఏ లోన్ తీసుకున్నా ఉద్యోగస్తులు వాళ్ళు ఈఎంఐలు టెన్షన్గా మొదటి తారీఖు నాడు కట్టాలి అంటే అది కట్టకపోతే డెఫినెట్గా అది డిఫాల్ట్ అవుతారు. వాళ్ళకు వచ్చే జీతాలను బేస్ చేసుకొని వాళ్ళు లోన్ తీసుకొని ప్రతి నెల మొదటి వారంలో ఈఎంఐలు కట్టడం కోసం ప్లాన్ చేసుకొని ముందుకు పోతున్న తరుణంలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకు ఇచ్చేటువంటి జీతాలు మొదటి తారీఖు రాకపోవటం వలన 14, 15 కొన్నిసార్లు 18 తారీఖు పోవటం వల్ల ఈ ఇబ్బందులన్నీ పెద్ద ఎత్తున పడేవాళ్ళు. సో వీటన్నిటిలో మేము వచ్చిన తర్వాత ఆలోచన చేశాం అధ్యక్ష. ఉద్యోగ సంఘాల ద్వారా చర్చలు జరిపాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం కోసం ఉద్యోగ సంఘాలని మాలో ఒక భాగస్వాములుగా గుర్తించి వారందరూ చెప్పినటువంటి ఆలోచనలు పరిగణలో తీసుకొని ఉన్న అంశాలన్నింటినీ ఏ రకంగా పరిష్కారం చేయాలో ఒకదాని తర్వాత ఒకటి స్పష్టంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఉదాహరణకి వారు చెప్పినట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి 2021 నుండి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 3 సంవత్సరాలు, 4వ తరగతి ఉద్యోగులకి 60 నుండి 61 సంవత్సరాలకు మరియు ఇతర ఉద్యోగులకి 58 నుండి 61 సంవత్సరాలకి పెంచటం వల్ల 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాల్లో వాస్తవంగా రిటైర్డ్ కావాల్సిన ఉద్యోగులు సుమారు 26,854 మంది కాను కేవలం ఈ వయసు ఉద్యోగ పదవీ విరమణ వయసు పెంచడం వలన కేవలం 6,354 మంది మాత్రమే రిటైర్ అయ్యారు అధ్యక్ష. అంటే అనగా 3 సంవత్సరాల్లో 20,500 మంది ఉద్యోగులకు చెల్లించాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించకుండా ఈ ప్రభుత్వంపై భారం వేయటం కోసం లేకపోతే దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఆనాడు చెల్లించకుండా ఉండటం కోసం ఆ రకమైనటువంటి కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఇవాళ వారు ఆ రకంగా చేసినప్పుడు కారణం ఏంటో ఎందుకు చేశారో కూడా వారు స్పష్టంగా చెప్పారు. సరే, కొద్దిమంది తెలుసో తెలియకో ఇదేదో గొప్ప కార్యక్రమం అని చెప్పి పాలాభిషేకం చేసుకుని ఉత్సవాలు చేసుకున్నారు. కానీ వాస్తవ విషయం ఇది. దానికి తోడు పదవీ విరమణ వయసును పెంచడం వల్ల ప్రస్తుతం రిటైర్ అవుతున్న ఉద్యోగుల సర్వీస్ పెరగటం వల్ల వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్ వంటి ఆర్థిక ప్రయోజనాలతో కూడా పెరుగుదల ఏర్పడి ఆ అదనపు భారం కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంపై పడింది. అయినప్పటికీ మొత్తంగా వారు చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు 3 సంవత్సరాలు వాయిదా వేసి మా పైకి బదలాయించి మరియు అధిక ఆర్థిక ప్రయోజనం కూడా ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తాం. దీంతో ఈ ప్రభుత్వంపై ఉన్నదానికంటే అదనపు భారం పడింది. ఇది వాస్తవం. గత ప్రభుత్వం డిసెంబర్ 2023 నాటికి 40,154 కోట్ల రూపాయలు వివిధ రకాల బిల్లులు పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వానికి అందించింది. అందులో ఉద్యోగులకు సంబంధించిన 4,575 కోట్లు కూడా ఉన్న విషయం మనందరూ తెలిసిందే. ఈ విషయాన్ని స్పష్టంగా శ్వేతపత్రం ద్వారా ఆ రోజు సభలో కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,752 కోట్ల రూపాయలని చెల్లించాం. ఇంకా చెల్లించవలసిన బిల్లు సుమారు 6,244 కోట్లు ఉన్నాయి. వీటిని సాధ్యమైన త్వరగా ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తూ ముందుకు పోతా ఉంది. ఈ క్రమంలో చెల్లించడానికి ప్రతి నెల చెల్లించాల్సినటువంటి భారంతో పాటు అదనంగా గతంలో పెండింగ్ పెట్టిపోయినటువంటి బిల్లుల్ని ప్రతి నెల ఇబ్బంది లేకుండా ఇన్ అడిషన్ టు ద ఎగ్జిస్టింగ్ ప్రతి నెల ఇచ్చే దాంతోపాటు 700 కోట్ల రూపాయలు అదనంగా ఉద్యోగుల కోసం ప్రతి నెల రిలీజ్ చేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ the government has taken so seriously about the employees and their problems. వారు చెప్పిన ఈఎంఐస్ ప్రాబ్లమ్స్ కూడా 14, 15 తారీఖులకి 16, 17 తారీఖులకి జీతాలు ఇస్తూ ఉన్నటువంటి క్రమంలో ఇతర దేశాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈఎంఐ కట్టాల్సినప్పుడు వీళ్ళు కట్టలేక
అది బ్యాడ్ అకౌంట్ అయిపోయి ఆ డ్యూస్ పెరిగిపోయి ఆ క్రెడిట్ కార్డుని వ్యాలిడ్ చేయకుండా వదిలేయటం వల్ల వాళ్ళు ఆడ కట్టలేక వాళ్ళు రోడ్డు మీద ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ కార్ లోన్ కానీ ఇళ్ల లోన్ కానీ లేకపోతే ఇతర హోమ్ లోన్స్ తీసుకుంటే మొదటి వారంలో కట్టాల్సిన ఈఎంఐలు కట్టకపోవటం వల్ల అది బ్యాడ్ అకౌంట్గా మారిపోయి దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. తర్వాత కొన్ని చోట్ల అయితే అది క్యాన్సిల్ కూడా చేసి వాళ్ళ మీద భారం కూడా ఇస్తూ ఉన్నారు. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి పోయి ఏంటి మనీ లెండర్స్ తయారుపై అదనపు వడ్డీతో డబ్బులు తీసుకొచ్చి ఆ ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఓవరాల్గా ఒక వీషియస్ సర్కిల్లోకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ నెట్టేశారు అధ్యక్ష. ఆ వీషియస్ సర్కిల్లో నుంచి బయటపడేయటం కోసం మేము రాగానే ముందుగా ఆలోచన చేసి వీళ్ళందరికీ టెన్షన్గా జీతాలు ఇవ్వకపోతే ఈ సమస్యలన్నీ ఉత్పన్నమై అంతిమంగా అన్రెస్ట్గా దారితీస్తుంది. మొదటి తారీఖు నాడే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మొదటి తారీఖు నాడే జీతాలు ఇవ్వాలనేటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతుంది. నిన్నటికి నిన్న మొదటి తారీఖు నాడు ఫస్ట్ తారీఖు నాడు జనవరి ఫస్ట్ తారీఖు నాడు వాళ్ళ జీతాలు కూడా వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దిస్ వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్ వెరీ మెటిక్యులస్లీ. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ఫస్ట్ నాడే ఇస్తున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష మెడికల్ బిల్స్ సంబంధించి కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి బిల్స్ అని. అసలు మెడికల్ బిల్స్ అనేది పెండింగ్ పెట్టడం అనేది అంత ఇన్హ్యూమన్ అధ్యక్ష. ఎన్ని ఇబ్బందులు ఉండి హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకొని వచ్చిన తర్వాత బిల్లులు కట్టలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కమ్ వాట్ మే లెట్ us క్లియర్ ఆల్ ది పెండింగ్ బిల్స్ ఆఫ్ మెడికల్ బిల్స్ అని. మెడికల్ బిల్స్ 200 కోట్లు ఉంటే పైనే ఉంటే మొత్తాన్ని ఇప్పటివరకు చేసేసి జీరో చేసేస్తాం అధ్యక్ష. టోటల్ పెండింగ్ బిల్స్ మెడికల్ బిల్స్ అన్నీ కూడా ఇప్పటివరకు ఉన్న అన్నిటినీ క్లియర్ చేసాం. నో ఎంప్లాయ్ need not to bother about their medical bills now. The moment they submit, it will get cleared. అట్లాగే అధ్యక్ష 2023 నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ శాలరీస్ 2023 నుంచి 560 కోట్లు సప్లిమెంటరీ బిల్స్ ఎంప్లాయీస్ ఉంటే టోటల్గా 560 కోట్ల రూపాయలని సప్లిమెంటరీ శాలరీస్ అన్నిటిని కూడా ఆ పెండింగ్ ఉన్నటువంటి అన్నిటిని కూడా క్లియర్ చేసి మొత్తం పే చేసాం అధ్యక్ష. అట్లాగే ఇంకా ఇప్పుడు కూడా సప్లిమెంటరీ శాలరీస్ ఏమైనా బిల్లు ఉంటే నెల నెల వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అట్లాగే ఎంప్లాయీస్ ఈ మధ్య అందరూ వచ్చి మాకు హెల్త్ స్కీమ్ సంబంధించి కూడా ఈ మీరు పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేశారు, దీనికి ఒక సిస్టమాటిక్ హెల్త్ స్కీమ్ ఒకటి కావాలి మాకు అంటే ఎస్, ఆరోగ్యం అనేది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మేము ప్రజలందరికీ 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబానికి సంవత్సరం లోపల 10 లక్షల వరకు ఎక్కడైనా వైద్యం చేయించుకోవడానికి. అటువంటిది ఉద్యోగస్తులకు ఎందుకు అని చెప్పి వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేసి ఒక కమిటీ వేసాం అధ్యక్ష. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని చీఫ్ సెక్రటరీని ఆధ్వర్యంలో కమిటీ వేసి యూ కమ్ యూ సిట్ అండ్ డిజైన్ యువర్ స్కీమ్ అండ్ లెట్ us ఇంప్లిమెంట్ ఇట్. మేము ఈ గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్గా ఉంది ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నాం. ఇట్ ఈస్ ఆన్. అట్లాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశాం. ఇట్లా వాళ్ళ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడం కోసం సీరియస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉంది అధ్యక్ష. అట్లాగే ప్రతి నెల మేము ఈ పెండింగ్ బకాయిలు ఇచ్చే దాంట్లో కూడా ఇప్పటివరకు ఇచ్చుకొచ్చాం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎవ్రీ మంత్ 700-750 కోట్ల వరకు పెండింగ్ బిల్స్ అన్నీ కూడా పాత అన్నీ కూడా బకాయిలు చెల్లించుకుంటూ వెళ్తాం. అండ్ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఒక అష్యూరెన్స్ ఈ సభకి ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు కూడా ఇవ్వదలుచుకున్నాం అధ్యక్ష. ఉద్యోగస్తుల బిల్లులు పెండింగ్ పెట్టుకోవటం, వాళ్ళ శాలరీస్ పెండింగ్ పెట్టుకోవటం, లేకపోతే మెడికల్ బిల్స్ పెండింగ్ పెట్టుకోవటం, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వలేకపోవటం అనేది ఇది ప్రభుత్వానికి అంత గొప్ప విషయం కాదు, ఇది మంచిది కూడా కాదు. అందుకో మా ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు కానీ ఇచ్చే జీతాలు కానీ వాళ్ళ పెన్షన్స్ కానీ గ్రాట్యుటీ కానీ లేకపోతే మెడికల్ బిల్స్ కానీ ఎర్న్ శాలరీస్ కానీ లేకపోతే ఇందాక వారు చెప్పినటువంటి మెటర్నిటీ లీవ్స్ కానీ లేకపోతే చైల్డ్ కేర్ లీవ్స్ కానీ వీటన్నిటిలో కూడా ఒక మానవత్వంతో కూడినటువంటి విధానపరమైన నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతుంది అధ్యక్ష. 100% వీఆర్